ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. మీరు ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుని వివాహానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండవచ్చు. మీరు మీ పిల్లల సాంగత్యం మరియు ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి. మీరు కొత్త ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మీ సామాజిక హోదా మెరుగుపడుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. సంబంధాలు సన్నిహితంగా సౌకర్యవంతంగా కొనసాగవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. శృంగారానికి ఆడంబరమైన కార్యక్రమాలు అవసరం లేదు. కలిసి ప్రశాంతంగా భోజనం చేయడం, ఇంటి విషయాల గురించి నవ్వుతూ చర్చించుకోవడం లేదా పగటిపూట ఒక మంచి సందేశం పంపడం కూడా సరిపోతుంది. మీకంటే పెద్దవారైన తోబుట్టువుల నుండి మీకు సహాయం లేదా మానసిక మద్దతు లభించవచ్చు. పెళ్లి కాని వారికి తెలిసిన వారి మధ్య మంచి సంభాషణ సాధ్యమవుతుంది. మీకు ఎవరితోనైనా విభేదం ఉంటే వారిపై నిందలు వేయకుండా ముందుగా పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పండి. ఈ తప్పులను నివారించండి. అవతల వ్యక్తి అందుబాటులో ఉండడాన్ని, వారి మనస్థితిని విస్మరించవద్దు. ఈ సమతుల్యత మిమ్మల్ని ఇతరులచే ప్రేమించబడేలా చేస్తుంది. పని మరియు వ్యాపారం రెండు బాగా సాగుతాయి. ఇతరుల సహకారం, అవసరమైన పనులు ఈరోజు ముందుగా సాగవచ్చు. సమావేశాలు, భాగస్వామ్య చర్చలు, క్లయింట్ పరిచయాలు మరియు నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను సమతుల్యంగా ప్రదర్శించడం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగస్తులు తమ పై అధికారులు మరియు బృందంతో సమన్వయం పాటించాలి. వ్యాపారవేత్తలకు పెట్టుబడి లేదా వృద్ధి సూచించబడుతుంది, కానీ తొందరపడవద్దు. పదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. పరీక్షల్లో మరియు కోర్టు కేసుల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. అహంకారాన్ని నివారించండి. ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి. ఈరోజు మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. మీ సృజనాత్మకత పనులతో మీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ముందుగా అవసరమైన పనులు చేయండి, మీకు విజయం లభిస్తుంది. వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. మీరు మీ భావాలను స్నేహితులతో పంచుకోవచ్చు. విద్యార్థులకి ఈరోజు మంచిదే. ఈరోజు మీరు ఇంట్లో కొన్ని వస్తువులను దాచడానికి ప్రయత్నిస్తే అది వాదనకు దారి తీయవచ్చు. ఈరోజు మీకు చాలా శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. ధార్మిక కార్యకలాపాలు మరియు దైవ దర్శనాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీరు వివిధ రంగాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పై అధికారుల నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతి మరియు ఆశించిన అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆత్మీయులను, స్నేహితులను కలుసుకుంటారు. మీరు అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. మీ శరీరం మరియు మనసు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు అద్భుతమైన వైవాహిక ఆనందాన్ని పొందుతారు. యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈరోజు అపారమైన అదృష్టం. వ్యాపారంలో గణనీయమైన లాభాలు, అలాగే మీ స్థానం మరియు కీర్తి బలపడడంతో పాటు మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి. దీని ఫలితంగా మీరు మీ ఇంటి కోసం కొన్ని కొత్త సౌకర్యాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు వారి వృత్తిలో ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. దీనివల్ల కార్యాలయంలో మీ పదోన్నతికి మార్గం పూర్తిగా సుగమం అవుతుంది. ఈరోజు మీరు వ్యాపారంలో మీ అంచనాల కంటే ఎక్కువ లాభాలు పొందుతారు మరియు ఒక ప్రభావవంతమైన వ్యక్తితో భాగస్వామ్యంతో పని ప్రారంభించడం ఫలవంతంగా ఉంటుంది. పిల్లల చదువు, వారి భవిష్యత్తు వృత్తికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మీరు ఈరోజు ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నా మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది. ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శక్తి స్థాయిలో అధికంగా ఉంటాయి. ఈరోజు తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీకు సామరస్యం మరియు సమతుల్యతను తీసుకురావడానికి అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి మరియు మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ ఖర్చులపై శ్రద్ధ వహించండి మరియు భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాల కోసం ప్రణాళిక వేసుకోండి. తెలివైన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చగలవు. మీ కళలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మీ లక్ష్యాల వైపు పయనించడానికి వెనుకాడకండి. ఈరోజు మీకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో ఉపశమనాన్ని, బలాన్ని పొందుతారు.
మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది. ఏ పనిలోనైనా నిర్లక్ష్యం హానికరం కావచ్చు, కాబట్టి ప్రతి అడుగును జాగ్రత్తగా వేయండి. మీరు దైవభక్తి మరియు ఆధ్యాత్మిక అన్వేషణల వైపు ఆకర్షితులవుతారు. ఇది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. అయితే మీ మొండి స్వభావం కుటుంబంలో కలహాలకు కారణం కావచ్చు, కాబట్టి మీ ప్రవర్తనలో కొంచెం సమతుల్యతను పాటించండి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఈరోజు ప్రత్యేక జాగ్రత్త అవసరం. డబ్బుకు సంబంధించిన ఒప్పందాలు, పెట్టుబడులు లేదా రుణ వ్యవహారాల్లో పూర్తిస్థాయి అవగాహనతో ముందుకు సాగడం మంచిది. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించడం ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తే ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు. కీలకమైన పత్రాలు, ఒప్పందాలు లేదా చట్టపరమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి. చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది. భూములు, ఆస్తులు లేదా వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో సాధారణంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. సహోద్యోగులతో సమన్వయం పెరిగి పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఓర్పు, వివేకంతో వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాల వైపు ముందడుగు వేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుకు సాగడానికి మీకు అన్ని అవకాశాలు లభిస్తాయి. ప్రతి అవకాశంలోనూ మీ స్నేహితులు మీకు అండగా నిలుస్తూ పూర్తి మద్దతు అందిస్తారు. మీరు ఒక కొత్త రంగంలో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మీ జీవితంలోని మంచి వ్యక్తులను మీరు గౌరవిస్తారు. పనికి సంబంధించిన సమస్యల వల్ల ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. పని చేసేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవడం మానుకోండి. మీ ప్రేమ భాగస్వామికి ఈరోజు చాలా గొప్పగా ఉండబోతుంది. గ్రహస్థానాలు ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆగిపోయిన లేదా నిలిచిపోయిన డబ్బు ఏదైనా ఉంటే ఈరోజు తిరిగి రావచ్చు. బంధువులు తరచుగా మీ ఇంటికి వస్తుంటారు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల మరియు ప్రముఖుల సలహాలను, మార్గదర్శకత్వాన్ని తప్పకుండా పాటించండి. మీ వ్యక్తిగత పనుల్లో కొన్ని ఆటంకాలు కొనసాగుతాయి. అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా సహనంతో ఉండడం చాలా అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. అధికంగా ఖర్చు చేయవద్దు, ఎందుకంటే తర్వాత మీరు దాని గురించి చింతించవలసి రావచ్చు. వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమయంలో కొన్ని అంతర్గత మార్పులు లేదా ఇంటి లోపల మెరుగుదలలు అవసరం కావచ్చు. కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. కార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో మీరు ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీ విశ్రాంతిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అధిక పనిభారం శారీరక అలసట మరియు బలహీనతకు కారణం కావచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మాధుర్యం వెల్లివిరుస్తాయి. ఈరోజు మీరు ఒక మంచి వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. మీ ఆర్థిక ప్రణాళిక విజయవంతం అవుతోంది. మీరు భూమి, భవనం, ఇల్లు, దుకాణం లేదా మరేదైనా దానికోసం ఒప్పందం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈరోజు దాని నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. కానీ పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుభవం మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈరోజు మీకు ఒక స్నేహితుడు లేదా దగ్గరి బంధువు నుండి మద్దతు లభిస్తుంది. స్నేహితుల వలయం కూడా విస్తరిస్తుంది. మీ తెలివితేటలు మరియు చాకచక్యం ఈరోజు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మరియు మీరు ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.